వారికి విజ్ఞప్తి చేసినాం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, 18 సార్లు వివిధ మంత్రులను కలిసినాం. ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, IIIT గురించి, IIM గురించి, మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం, సెమీ కండక్టర్స్ కోసం, అదేవిధంగా IT పరిశ్రమల కోసం, ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి, మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన, అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లొంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది. ఇది వివక్షనే కాదు, కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్ద్విధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి, నిక్కచ్చిగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం అధ్యక్ష. కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసారు కదా అధ్యక్ష. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, నరేంద్ర మోడీని కాపాడాలని, లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని, ఇట్లా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష. అయినా అధ్యక్ష, కొంతమంది పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష. ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. రాజకీయపరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభ సమావేశం ఉంది. అవసరమైనప్పుడు తమరు అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష. 2-3 ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది అధ్యక్ష. ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకు అనంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు దేశంలో ₹1 తెలంగాణ రాష్ట్రం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ₹7.26 వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత 5